2 డేస్ తర్వాత వచ్చిన నాకైతే ఫ్యాకల్టీ ఒక షాకే ఇచ్చారు. అదేంటంటే ప్రాజెక్ట్. ఈ సెమ్‌లో మాకు ప్రాజెక్ట్ ఉందని తెలుసు. కానీ ఇంత త్వరగా ఉంటుందని తెలీదు. ఈరోజే మమ్మల్ని ఎళ్లి కంపెనీ నుండి అప్రూవల్ తీసుకురమ్మన్నారు. సో, కంపెనీకి మా ప్రయాణం ఇలా అవుతుందనమాట. మా ప్రాజెక్ట్ హడావిడిలో మేముంటే, మా జూనియర్స్ మాత్రం హ్యాపీగా చిల్ అయితూ స్పోర్ట్స్ ఆడుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్‌లో మేము కూడా అలానే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇలా ఉంది. ఇక్కడ మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్‌కి కూడా మేము ఇంతలా పర్మిషన్ అడగం గానీ, వీళ్ళ దగ్గర మాత్రం పర్మిషన్ ప్లస్ లెటర్ సబ్మిట్ చేయాలి ఇక్కడ. అండ్ కంపెనీకి వెళ్ళాలి కదా! సో, బస్ ఎక్కి వెళ్ళిపోదాం అనేసి నిల్చున్నాము బస్ స్టాండ్‌లో. సో, ఇంతమంది ఉన్నారు చూడండి. బస్ అయితే ఎక్కేసాము. ఆధార్ కార్డు మేము ఇప్పుడు ఏపీలో ఆధార్ కార్డ్ వచ్చేసింది కాబట్టి ఎక్కడ ఎక్కినా, ఎక్కడ దిగినా ఫ్రీనే ఏపీలో. సో, మాకైతే టికెట్లు తీసుకొచ్చేసింది. మేమైతే మా జర్నీని ఇలా కొనసాగించేస్తున్నాం. మా తిప్పలు చూడండి, రోడ్లలో పడి తిరగతా లాస్ట్‌కైతే కంపెనీకి చేరుకున్నాము. మేమైతే రిలయన్స్ మార్ట్‌లో ప్రాజెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. ఇంత పెద్ద కంపెనీలోకి మమ్మల్ని రానిస్తారో రానియ్యరో మరి. సరే అంతా అయిపోయి లాస్ట్‌లో వచ్చేటప్పుడు స్టిక్ ఫైల్ అయితే తీసుకుంటున్నాను. అదొకటే తీసుకుంటున్నాను అనేసి దానికి బిల్ వేయననేసారు వాళ్ళు. సో, చివరికైతే మా ప్రాజెక్ట్‌కి మేము అప్రూవల్ తీసుకునేసాం గాయ్స్. ఓకే చెప్పేసారు వాళ్ళు. సో, ఈ రోజుటికి ఇంతే గాయ్స్. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.